దేవునికి మహిమ కలుగును గాక. అందరికి ప్రైజ్ రెడీ కాలని బట్టి అందరూ బాగున్నారు. దీన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మన ప్రతి అవసరత తీర్చేవాడు, మనల్ని మిక్కిలి సంతోషం ఉంచేవాడు దేవుడు మాత్రమే. ఏ పరిస్థితులు కానేకవు. కాబట్టి దేవుని నమ్ముదాము, ఆయనని విశ్వాసం ఉంచుదాము, ఆయనతో అనుదినము నడుద్దాము. ఆయన కృపకు మనం అందరము పాటు. కాబట్టి ఆయన నమ్మిన వారు ఎప్పటికీ సిగ్గుపడరు. సుప్రభాదే. ఆయన మీద సంపూర్ణమైన విశ్వాసాన్ని మనం కలిగినప్పుడు ఆయన కృప నిరంతరం మనకు తోడుగా ఉంటుంది. దీన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, దినం మనము వాక్యాన్ని ధ్యానించుకున్నాము. లూకాసు వార్త 17వ అధ్యాయంలో 11వ వచనం నుంచి 19వ వచనాల వరకు కొంత మంచి అంటే శ్రేష్టమైనటువంటి కృతజ్ఞతతో కూడినటువంటి మాటలు మనకు అక్కడ కనిపిస్తాయి. అవి ఏంటంటే, అక్కడ యెరూషలేములో నుంచి ప్రభువుని యేసుక్రీస్తు ఆ మార్గమున వెళుతూ ఉండేటప్పుడు ఒక గ్రామం వస్తుంది. ఆ గ్రామము దగ్గరకు వచ్చినప్పుడు ఆయన వస్తున్నారని విని 10 మంది కుష్టి రోగులు ఊరు అవతలు ఉంటారు. అది తెలుసుకొని ఆయన ద్వారా వాళ్ళకి స్వస్థత వస్తుందనేటువంటి ఆ నమ్మకంతో 10 మంది దూరంగా ప్రభువుకు నిలబడి, అయ్యా నువ్వు గన మా మీద కరుణిస్తే, మా మీద నువ్వు కరుణ చూపిస్తే, నీ కృప మా మీద ఉంటే మమ్మల్ని స్వస్థపరచమని 10 మంది చాలా ప్లీజింగ్ గా ఆయన్ని బ్రతిమాలుకుంటారు. ఆయన వాళ్ళ యొక్క బాధను చూసి, వాళ్ళు బ్రతిమాలేటువంటి విధానాన్ని చూసి ప్రభు అంటారు, ఇప్పుడు మీరు స్వస్థపరచబడ్డారు, మీరు వెళ్ళి మీ యాజకులకు మీ యొక్క శరీరాలను మీరు చూపించండి అని ఆయన చెప్తారు. అంటే అంటే ఆయన మాట మాత్రం చెప్పేశారు, మీరు వెళ్ళి మీరు శుద్ధి చేయబడ్డారు, ఇంకా అంటే కుష్టి రోగం నుంచి మీరు బాగుపడ్డారు, మీరు వెంటనే వెళ్ళి యాజకులు ఉంటారు, దేవాలయం దగ్గర యాజకులు ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ కుష్టి రోగాన్ని అక్కడ చూపించండి అంటున్నారు. యాజకులు ఎందుకు చూపించాలంటే, ఇప్పటి వరకు వాళ్ళకి కుష్టి రోగం ఉంది అని సమాజం అంతా తెలుసుకొని వాళ్ళని ఊరి అవతల ఉంచున్నారు. ఇప్పుడు ఊరు లోపలికి వాళ్ళు రావాలంటే పర్మిషన్ కావాలా? ఏ పర్మిషన్ కావాలా? యాజకుని దగ్గరికి రావాలా, యాజకునికి తన శరీరం చూపించాలా, అప్పుడు వెళ్ళి స్నానం చేసి వాళ్ళు శుద్ధిపరచబడిన తర్వాత యాజక ధర్మం ప్రకారము ఆయన వాళ్ళ పక్షాన ప్రార్థించినప్పుడు, అంటే కుష్టి రోగానికి అక్కడ పరిహారము ఆ యొక్క రుసుము చెల్లించాల్సి ఉంటుంది. అది చెల్లించి యాజకుడు ఓకే, ఇంకా మీరు ఇళ్ళకి వెళ్ళొచ్చు, ఇంక మీరు ప్రార్థనకు రావచ్చు అని ఆయన వాళ్ళకు ఏం చేస్తారంటే హుకుం జారీ చేసినప్పుడు వాళ్ళు వీళ్ళకి వెళ్ళేదానికి ఒక ఆస్కారం ఉంది. అది ఆనాటి సమాజానికి ఆ యొక్క మోషే ధర్మశాస్త్రం ప్రకారం విధించినటువంటి తీర్పు. కాబట్టి ఈయన మీరు వెళ్ళండి, మీ యాజకునికి మీ శరీరాలను చూపించుకోండి అని ఆయన చెప్తాడు. వీళ్ళు దారి మధ్యలో వెళుతున్నప్పుడే వాళ్ళకి ఏం వచ్చేస్తుంది అంటే స్వస్థత వచ్చేసి వాళ్ళు చాలా ఆనందపరచబడుతూ, ఈ 10 మందిలో ఒకడు మాత్రము యాజకుని దగ్గరికి వెళ్లకుండానే నేరుగా ప్రభు ఎక్కడున్నారో అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చు ఆయన కాళ్ళ మీద పడిపోయి ఆయనకి వెళ్ళలేనటువంటి ఆ చెప్పని సఖ్యం కానటువంటి ఆనందంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించి చెప్తాడు, అయ్యా ఎంతగా నా శరీరము ఇప్పటి వరకు ఎంతో భయంకరమైన వాసన కొట్టుకుంటూ, అది అసలు మంట, అన్ని దోమలు ఈగలు కూర్చున్నప్పుడు అది నేను భరించలేనటువంటి ఒక నరక యాతనను అనుభవించాను అని తన యొక్క హావభావాలతో ప్రభుకి ఏం చేస్తున్నాడంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాడు. అది చూసి, అవును నువ్వు ఒక్కడివి స్వస్థత నొందావా, మీరు 10 మంది కదా వచ్చారు, మిగిలిన 9 మంది ఎక్కడ అని అడిగినప్పుడు వాళ్ళు రాలేదయ్యా అంటారు. అప్పుడు ప్రభు ఆయన చూసి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచను అని అంటారు. అంటే ఈ 10 మందిలో ఒకడు మాత్రమే ఏమవుతున్నాడు, విశ్వాసముతో ఆయన దగ్గరికి వచ్చాడు. విశ్వాసం ఒకటి కనబరుస్తున్నాడు, కృతజ్ఞతను కనబరుస్తున్నాడు. తను పడినటువంటి బాధ వేదన తను తెలుసుకొని, ఎంత బాధపడ్డాను, ఎంత వేదన పడ్డాను, ఇప్పుడు నా శరీరము ఎంత చిన్న బిడ శరీరం లాగా నా శరీరం మారిపోయింది, అబ్బా ఇది ప్రభు అని యేసుక్రీస్తున్నా మనకి మహిమ కలుగును గాక, దేవుడు చేసిన ఈ అద్భుతాన్ని బట్టి దేవునికి ఎంతైనా నేను కృతజ్ఞత కలిగి ఉండాలని వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి ఆయన కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటున్నాడు. కాబట్టి ఈ రోజు మనం కూడా మన మిగిలిన 9 మందికి కూడా స్వస్థత వచ్చింది. వాళ్ళు యాజకుల దగ్గరికి వెళ్ళారు, యాజకులు చెప్పిన వెంటనే ఇళ్ళకెళ్ళిపోయారు, కానీ ఆ స్వస్థతకు కారణమైనటువంటి ప్రభువు దగ్గరికి వాళ్ళు రాలేదు. ఈ రోజు కూడా ఎంతో మంది కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు మన లాంటి వాళ్ళు ఆ రుచి చూసి, ఇదిగో ప్రభు దగ్గరికి వెళ్ళండి, ప్రభు దగ్గరికి వెళితే మీకు గొప్ప ఆ లాభం కలుగుతుంది, మీ యొక్క ఇబ్బంది నుంచి మీరు విడుదల పొందుకుంటారు, మీ పాపం నుంచి మీరు విడుదల పొందుకుంటారు అనేటువంటి విషయాలు మనం చెప్పినప్పుడు వాళ్ళు వింటారు, ఆ టైంలో వెళతారు.
వెళ్ళి ఆ స్వస్థత ఆ బాధ వచ్చి ఆ బాధ నుంచి తొలగించబడిన తర్వాత ఇంకా మరలా కనబడు. కారణం ఏంటంటే ఆ కుటుంబంలో వచ్చేటువంటి ఆ యొక్క ఒత్తిళ్ల వల్ల వాళ్ళు ఏం చేస్తారంటే, అంటే మనం ఇటీవల కాలం ధ్యానించాము. అంటే ఆ యొక్క విత్తనాలు ఎక్కడ పడుతున్నాయంట, రాతి నేలల్లో పడినటువంటి విత్తనాలు కావచ్చు, ముళ్ళ కంపల్లో పడిన విత్తనాలు కావచ్చు. ఈ ముళ్ళ కంపల్లో పడిన విత్తనాలు ఏమవుతున్నాయంటే వేరే చెట్లు వేపుగా వచ్చి వీటిని ముళ్ళ కంపలు ఏం చేస్తున్నాయండి, మంచి చెట్టును అణిచి వేస్తున్నాయి అనమాట. కాబట్టి వీళ్ళు స్వస్థతను పొందిన తర్వాత వెళ్ళావు, స్వస్థత పొందావు, నీ మనసులో పెట్టుకోగాని ఇంకా నువ్వు అక్కడికంతా వెళ్లాల్సిన అవసరం లేదని ఇంటిలో వాళ్ళు కావచ్చు, కుమారుడు కావచ్చు, కుమార్తె కావచ్చు, కోడలు కావచ్చు, భర్త కావచ్చు, అణిచి వేస్తారనమాట. కాబట్టి ఇక్కడ ఈ కుష్ఠరోగి ఏం చేస్తాడంటే ఎవరిని లెక్క చేయట్లేదు. ఎందుకంటే తనకు తెలుసు పర్సనల్ గా తను పడినటువంటి హీనము, మానము, ఆ యొక్క పోయేటువంటి ఎంతో బాధకరమైనటువంటి విషాదకరమైన తన యొక్క పరిస్థితి తనకు బాగా తెలుసు. అది తను మంచిగా ఫీల్ అయి ఉన్నాడు. కాబట్టి ఆ బాధ అయినా పొందుకున్న వ్యక్తి ఆ బాధ నుంచి ఉపశమనం పొందుకున్న వెంటనే తనకు విడుదల వచ్చిన వెంటనే ఇంకా నాకు ఇంక ఈ లోకంతో పని లేదు, ప్రభువుతోనే పని, ప్రభు ద్వారానే నేను ఈరోజు స్వస్థతను ఉంటాను, ఆయనకి నేను కృతజ్ఞతనై ఉంటాను అనేటువంటి ఒక నిర్ణయాన్ని తన హృదయంలో తీసుకుని ప్రభు దగ్గరికి వచ్చి ఆ ప్రభు కృపకు పాత్ర అవుతున్నాడు. కాబట్టి 9 మంది రాలేకపోతున్నారు. కారణం ఏంటంటే అంతే, వెంటనే స్వస్థ పొందాము, ఇక మరలా మన లోకంలో చరామములుగా మనం జీవించేద్దాము అనేటువంటి మనస్తత్వం కలిగిన వాడి రోజు కూడా ఇలాగే ఉంటున్నారు. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి. అందుకే యోహాను సువార్త 5వ అధ్యాయం అంటున్నారు, పక్షవాతం 38 సంవత్సరాలుగా పక్షవాతం కలిగిన ఈ వ్యక్తి అక్కడ పడి ఉన్నప్పుడు ఆయన వచ్చి పరుపెత్తుకొని వెళ్ళమంటున్నాడు. వెంటనే ఆయన పరుపెత్తుకొని వెళ్ళినప్పుడు వెంటనే స్వస్థత వస్తుంది. దేవాలయంలో కనిపించి ఇక ఎక్కువ కీడు నీకు రాకుండా ఉండనట్లు ఇంకా నువ్వు జాగ్రత్తగా పాపం జోలికి వెళ్ళొద్దు అని ఒక హెచ్చరిక జారీ చేయబడుతుంది. కాబట్టి ఈ రోజు మనము స్వస్థత నొందిన తర్వాత ఇంకా మనకు కలిగిన రక్షణ నిలబెట్టుకోవాల్సినటువంటి బాధ్యత మనకుంది. ఇది లాక్కునే దాని కొరకు, మనల్ని ఇబ్బంది పెట్టేదాని కొరకు 24 గంటలు అపవాది తిరుగుతూనే ఉంటాడు. వాళ్ళని జయించాలంటే మన వల్ల అయితే కాదు. కాబట్టి పరిపూర్ణమైన విశ్వాసంతో ప్రభు బాధ చెంతనే మనం జీవించినప్పుడు ఆయన యొక్క శక్తి ద్వారా మహోన్నతుని చాటున ఎవరైతే నివసిస్తారో వాళ్ళు దేవుని ఆ యొక్క విశ్రాంతులకి వాళ్ళు వస్తారు. వాళ్ళని ఆయన దాగు చేస్తాడు, వాళ్ళ ఇబ్బంది నుంచి తప్పిస్తాడు, వాళ్ళ చుట్టూ ఆయన అడ్డే కంచె వేసి కాపాడుతాడు. అట్టి గొప్ప నీకు నాకు కావాలంటే వెంటనే కృతజ్ఞత కలిగిన మనసుతో ప్రభువును సేవిద్దాము, ప్రభు మీద ఆధారపడదాము, ప్రభువుకు మనం ఎల్లప్పుడూ కృతజ్ఞత కలిగి జీవిస్తాము. అట్టి కృప దేవుడు మనకి ఇవ్వాలని, ప్రతి సమస్య నుంచి మనం విడుదల పొందుకున్నట్టుకు ఆయన మనకు ఉన్నాడని విశ్వాసంతో ప్రార్థిద్దాము. మహాగణుడు, జీవం కలిగిన దేవ, జీవాధిపతి నీ స్తోత్రం నాయన. నీ మహాకృపలో అద్భుతమైన ప్రేమలో ఈ దినం లూకాసు సువార్త 17వ అధ్యాయము 11 నుంచి ఉండేటువంటి వచనాల్లో ప్రభా కుష్ఠరోగం కలిగినటువంటి 10 మంది వ్యక్తులు ప్రభా నీ దగ్గరకు వచ్చి నాయన ఇదిగో సహాయం చేయండి, ఇదిగో కరుణించమని ప్రతిమాలినప్పుడు, ఇదిగో మీరు వెళ్ళి యాజకునికి కనపరుచుకోండి అన్నప్పుడు అందరూ వెళ్ళారు. కానీ ఒక్కడు మాత్రము తన మార్గ మధ్యంలో తన స్వస్థతను చూసి వెంటనే మీ దగ్గరికి వచ్చి పాదముల మీద పడి అయా కృతజ్ఞత కలిగి ఆయన ఎంతగానో ఆనందిస్తున్నాడు ప్రభా. అట్టి మనసు ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి నాయన. ఇదిగో మీకు వేరుగా ఉండి మేమేమి చేయలేం ప్రభా, ఇంకో కృతజ్ఞత లేని జీవితం ప్రభా అది చాలా భయంకరమైంది ప్రభా. అలాంటి మనస్సు ఎవరికైనా ఉంటే ఇప్పుడే తీసివేసి కృతజ్ఞత కలిగి నీకు లోబడి విధేయులమై ఇంకా మా జీవిత కాలం అంతా నీ కృపకు మేము పాత్రలమై మా ద్వారా అనేకులు నీ వైపు తిరుగునట్లు మేము నాయన ఆయా పనిచేటుకు మా అందరి మీద మీ ఆత్మను కుమ్మరించి ఆశీర్వదించమని ఇదిగో వీడియో చూస్తుండే ప్రతి బిడ్డను ప్రతి కుటుంబాన్ని దర్శించి ఏ కుటుంబంలో ఏ ఇబ్బంది ఏ బాధ ఉందో ఇంకా ఎవరైతే కృతజ్ఞత లేని వారుగా ఉంటున్నారో, అసలు కృతజ్ఞత అంటే ఏంటో తెలియనటువంటి వారుగా ఉంటున్నారో వాళ్ళందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని మీ వైపు తిప్పి మీ మనసును పుట్టించమని మరలా మీ చింతమైతేనైనా మేము కలుసుకునే పర్యంతరం మీ కృపాక్షేమమును మా అందరితో ఉంచమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి ప్రతిమాలు వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. అందరికీ ప్రైజ్ లాడండి. దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నాము, కృతజ్ఞత కలిగి జీవితాము. దేవునికి ఇష్టం లేని జీవితం ఎప్పటికీ వద్దండి. ఇష్టం కలిగిన జీవితాన్ని కలిగాలి మనం దగ్గరే జీవితాము. మీరు షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయటం మర్చిపోవద్దు. అనేకులకు మన ఛానల్ తెలియచేయండి. దేవుని రాజ్యం కట్టుకు మనం అందరం పురికొల్పబడతాము. దేవుని యొక్క మహాకృప మనకు మా బిడ్డలకు తోడుగా ఉంటుంది కనుక ఆమేన్. షలోమ్.